హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో శనగపిండి లేకుండా శనగపప్పు వాడకుండా క్రిస్పీగా జంతికలను ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను చూపించబోయే జంతికలు ట్రై చేయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. నూనె కూడా అస్సలు పీల్చవండి, గుల్లగా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి ట్రై చేస్తే తప్పకుండా ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. ఆలస్యం చేయకుండా ఈ జంతికలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా పప్పును బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలి పప్పును. ఇలా చేసిన మురుకుళ్ళు అయితే జంతికలు చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము పప్పు ఉడికే వరకు ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4-5 దాకా పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే దీనికి సరిపడా వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు జంతికలు అంత బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసేవి కాకుండా ఒక్కసారి ఇలా పెసరపప్పుతో చేయండి, రుచి సూపర్గా ఉంటుందండి. పప్పు కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అదే మిక్సీ జార్లో ఈ పప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. మీరు బయట కొన్నదైనా పర్వాలేదు, లేదంటే ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించిన పిండి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మనం పెసరపప్పు మిశ్రమాన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకుంటున్నానండి. దీంట్లో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మనం కాస్త నలిపి వేసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ముందైతే పప్పులో ఉన్న వాటర్తోనే పిండి ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ముందే వేయద్దు. ఇలా మొత్తం మనం పప్పుని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయని వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందైతే మనం ఇలా పప్పును బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జంతికల గొట్టం తీసుకున్నానండి. నేను ఇక్కడ సన్నగా ఉన్న కారపూస తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా పిండి వేసుకోవాలి జంతికల గొట్టంలో. ఇలా జంతికల గొట్టంలో పిండి వేసుకున్న తర్వాత మిగతా పిండిని తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనము రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా ఇలా మనం పచ్చిమిరపకాయలతో చేస్తాం కాబట్టి దీని రుచి ఇంకా బాగుంటుందండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. దీనికి ఎక్కువ కలర్ ఏమీ రాదండి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. చూడండి, చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కువ కలర్ ఏం మారవండి. ఇవైతే నేను ఇక్కడ అన్నీ
ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద గిన్నెలకు తీసుకొని ఇలా చిన్నగా తుంచుకున్నానండి. పిల్లలకు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చాలా గుల్లగా వస్తాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.